పిల్లల భవిష్యత్తు పోతుంది. అర్థమైందా? ఎవడో ఏదో పని చేస్తే ఎవరికి ఉపయోగం? రియాలిటీ షోలో వద్దంటారన్నా? ఏం రియాలిటీ అంటే అందులో రియాలిటీ ఏముంది బ్రో? ఏంటి దొడ్లు తొడవటం, బట్టలు అదవటం రియాలిటీ షోనా? డబ్బులు సంపాదించాలంటే బిగ్ బాస్కి వెళ్ళక్కర్లా. ఏదో అంటారు కదా, మన రాత బాగుంటే నడిచెళ్ళినా డబ్బులు దొరుకుతాయి. రియాలిటీ షోలో ఈ పడుకోవటాలు ఏంటి మరి? బిగ్ బాస్ లో పని చేసేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేయమని నేను ఇచ్చే మెసేజ్ ఇదే. సార్, బిగ్ బాస్ వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. అందులో బట్టలుగా బుట్కేవాడు, లేకపోతే గిన్నెలు కడిగేవాడు, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయమనండి. ఇంట్లో ఇంట్లో వచ్చి అమ్మకి నాన్నకి సాయం చేయరు. కానీ బిగ్ బాస్లో ఆడెవడో డబ్బులు ఇస్తాడని ఒకడేమో బట్టలు ఉతుకుతాయి, ఒకడేమో దొడ్లు కడిగే. ఏంది ఇది? ఎవరికి ఉపయోగం? సొసైటీకి ఉపయోగమా? ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. ఏ పిల్లలు ఎందుకు ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళిపోయి టీవీ దగ్గర కూర్చోటాక? ఎందుకంటే క్రేజ్ మరి టీవీల ముందు కూర్చొని ఆ టైం ఏమండి, టీవీలో చూసేవాళ్ళకి కాదు, అందులో ఉన్న వాళ్ళకి క్రేజు, షోకి క్రేజు. పిల్లల భవిష్యత్తు పోతుంది. అర్థమైందా? ఎవడో ఏదో పని చేస్తే ఎవరికి ఉపయోగం? ఏదైనా మీకు ఏమన్నా ఫండ్ వచ్చిందనుకో, ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వండి, ఏదో వేరే షో పెట్టండి. ఇది ఎందుకు ఉపయోగం చెప్పండి, మీరు చెప్పండి. కాదన్న, ఎంటర్టైన్మెంట్ కోసమే చూడాలి కదా. పిల్లల భవిష్యత్తు పోతుందంటే సెల్లులు పెడతారు కదా పిల్లల చేతిలో. ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్ చూస్తున్నారు, సీరియల్ వల్ల ఏదో కథ ఉంది. ఇందులో ఏముంది కథ? బిగ్ బాస్ లో కథ ఏముంది? కథ ఎందుకు ఉంటుంది అన్న? ఇది రియాలిటీ షో రాసింటారు కదా, రియాలిటీ షో అని. సరే బాస్, నేనైతే నాకు నచ్చింది చెప్పాను. నేను డిమాండ్ చేయడానికి రాలా. బిగ్ బాస్ వల్ల అయితే నాకైతే ఉపయోగం లేదనిపిస్తుంది. బిగ్ బాస్ లో పని చేసేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేయమని నేను ఇచ్చే మెసేజ్ ఇదే. రియాలిటీ షోలో వద్దంటారన్నా? ఏం రియాలిటీ అంటే అందులో రియాలిటీ ఏముంది బ్రో? ఏంటి దొడ్లు తొడవటం, బట్టలు అదవటం రియాలిటీ షోనా? ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. సార్, అది తప్పే. రియాలిటీ షోలో ఈ పడుకోవటాలు ఏంటి మరి? అంటే ఒక సెలబ్రిటీ అయినా నార్మల్ గా బతకాలి అనే దానికి ఒక సెలబ్రిటీ అంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సింపుల్ గా బతుకుతారు. ఇప్పుడు ఎవరు సెలబ్రిటీ కష్టాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, అదేమో అందరికి షో చేయక్కర్లేదు కదా. అంటే నేను ఇచ్చే మెసేజ్ అయితే ఇది. చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, గెలవాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. డబ్బులు సంపాదించాలంటే బిగ్ బాస్కి వెళ్ళక్కర్లా. ఏదో అంటారు కదా, మన రాత బాగుంటే నడిచెళ్ళినా డబ్బులు దొరుకుతాయి. వెళ్ళేటప్పుడు బళ్ళు వాళ్ళైతే వాళ్ళ బళ్ళు అవుతాయి. బిగ్ బాస్కి వెళ్ళి సంపాదించక్కర్లా. అర్థమైందా? అది ఏమేదో చెప్తా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ చెప్పు. అంతే సార్, నేను చెప్పేది అంటే ఏం లేదు సార్. దానివల్ల మా ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ వాట్ ఈజ్ దట్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. యాక్చువల్లీ లేటర్ ఓల్డ్ ఏజ్ డేస్లో మనకి మొబైల్స్ లేకుండా చాలా కాలక్షేపంగా 10 మంది మాట్లాడుకునే రోజులు ఉండేవి కదా. అవి బిగ్ బాస్లోకి వెళ్తే అసలు అవి లేకుండా బతకడం చాలా వాళ్ళు షేర్ చేసుకుంటారు, మెమోరీస్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఏదైనా షో చూడాల్సిందే. ఒక్కొక్కరికి ఓటీటీ చూస్తారు, ఒకరు అదర్ ప్లాట్ఫామ్ చూస్తారు. స్క్రిప్టెడ్ అయితే ఏమి ఉండదు. అంటే స్క్రిప్టెడ్ తెలిసిపోతుంది మనకి. సార్ ఏమో బిగ్ బాస్ వాళ్ళు ఏం యూజ్ అంటున్నారు, మీరేమో బిగ్ బాస్ చాలా నేర్చుకున్నారు, ఎట్లా చెప్తారు? వాట్ ఈజ్ స్క్రిప్టెడ్, వాట్ ఆర్ వన్ మినిట్ సార్. ఈయనంటే అన్మ్యారీడ్ అన్న, నాకైతే మ్యారీడ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ ఉన్నా చదువుకోండి అంటే బిగ్ బాస్ ఆన్ చేస్తున్నారు. నేను అంటాను ఏందమ్మా దీనివల్ల ఏంటి యూజ్ అని. చిన్న పిల్లలు కూడా 4th క్లాస్ 5th క్లాస్ చదివేవాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒకటి చూడాల్సిందే ఎంటర్టైనింగ్ కోసం. అది బిగ్ బాస్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, మామూలు అడగండి. నేనైతే నా మెసేజ్ చెప్పేసాను. దానివల్ల అయితే యూజ్, పిల్లల కార్టూన్ కావచ్చు, ఎవరు యూస్ఫుల్ మెటీరియల్ యూస్ఫుల్ థాట్స్ ఎవరో చూడట్లా. సార్, నేను ఒక మెసేజ్ ఇస్తాను సార్. బిగ్ బాస్లో ఉండేవాళ్ళైనా బయట ఉండేవాళ్ళైనా ఒకటే చెప్తున్నా, డబ్బులు సంపాదించాలంటే బిగ్ బాస్కి వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సాయం చెయ్యాలి, లేకపోతే ఏమన్నా బట్టలు ఉతకాలి, లేకపోతే వంట చెయ్యాలి అంటే బిగ్ బాస్లోనే చెయ్యక్కర్లా. మీ ఇంట్లో కూడా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఉన్నారు, లేకపోతే మీ ఫాదర్ వాళ్ళు, మదర్ వాళ్ళు కూడా సిక్ అయిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మీరు వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళకి సేవ చేసిన తర్వాత బిగ్ బాస్ కాదు, అంతకన్నా పెద్ద షోలో మీరు చెయ్యండి. నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల అయితే నాకైతే ఏం అనిపించలేదు. సరే, సాయం చేసి ఓకే నా ఒపీనియన్. సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులకి ఎవరికైనా కూడా కొద్దిగా సాయం చేయండి. ఇదే నేను ఇచ్చేది.